అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రేపు అందరు చేసుకోవాలి. ఫస్ట్ పొద్దున్నే భర్త ఆశీర్వాదం తీసుకొని అక్షంతలు వేయించుకొని పూజకు కూర్చోవాలి. పూలు, పండ్లు, ఆకులు, టెంకాయ ఇవన్నీ పెట్టుకొని కలశం నిదానంగా పెట్టుకొని కలశం పవిత్రంగా పెట్టుకోండి. మనసు పవిత్రంగా పెట్టుకోండి. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి మన ఇంట్లో అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలి. అలానే ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీదేవి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకుంటే మంచిది. అమ్మవారికి ఏనుగుల మధ్యలో ఇట్లా పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూర్చున్నట్టే ఉంటుంది. సో ఏనుగులు పెట్టుకోండి, మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఒక 5 కుడుములు కానీ 5 పూర్ణ కుడుములు ఎవరికైనా ముత్తైదుకు పిలిచి పూజ అయిపోయిన తర్వాత మిమ్మల్ని శ్రేయస్సు కోరే ఆమెను పిలుచుకొని, లేకుంటే మీకు ఎంతమంది శ్రేయస్సు కోరే వాళ్ళని అందరిని పిలుచుకొని తాంబూలం ఇవ్వచ్చు. ఫస్ట్ 5 కానీ 9 కానీ ఇవ్వండి. వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత మీరందరూ తినొచ్చు. సర్వేజన సుఖినో భవంతు.